ఇప్పుడు ఏం చేద్దాం నీలా? వైషు నాతో పెళ్ళెప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తుంది. మామయ్య నన్నే అల్లుండి చేసుకోవాలని ఏళ్లుగా కలలు కన్నాడు. చిన్న మామయ్య ప్రాణాలే కోల్పోయాడు. పద, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. మన పాపని తీసుకుని వెళ్ళిపోతాం. అదే మన సమస్యకి పరిష్కారం. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇలా చేయడం తప్పు. నీలా మనకి వేరే దారి లేదు. మనిద్దరం భార్యాభర్తలని చెప్తే ఎవరు నమ్మరు. పైగా నిన్ను చంపేస్తారు. బావా, మనం వెళ్ళిపోతే వైషు చచ్చిపోతుంది. ఇలా నీకు అర్థం కావట్లేదు. పెద్ద మామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ వైశ్య మనసు బాధ పెట్టడు. మన పెళ్లి విషయం తెలిసినా తను రాజీకి రాడు. బావా లేదు, పెద్ద మనసు మంచిది. నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. ఈ రోజు నేను నీ ముందులా ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఆ కుటుంబమే బావా. కానీ ఆ కుటుంబమే మీ నాన్నని ఒక శత్రువుగా చూస్తున్నారు. నువ్వు ఆనంద్ మామయ్య కూతురు అని తెలిస్తే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. బావా లేదు, ఆ సునంద చెప్పడం వల్ల పెద్దయ్య మా నాన్నని శత్రువులో చూస్తున్నారే తప్ప పెద్దయ్య చాలా మంచోడు. నిజం తెలిస్తే మనల్ని ఒక్కటి చేస్తాడు. లేదు నీలా, అతనిలో వైశ్య మీదున్న ప్రేమేంటో నేను కళ్ళారా చూశాను. అలాగే తన చెల్లి చావుకి కారణమైన వాళ్ళ మీద పగేంటో కూడా చూశాను. నువ్వు అనుకున్నట్టు జరగదు నీలా. పద, మనం వెళ్ళిపోదాం. పద బాబా, ప్లీజ్ బాబా, నా మాట వినవా? మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పైగా ఎన్ని రోజులు పెద్దయ్య నా మీద చూపించిన ప్రేమకి నేను ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు బావా. నిజాలు తెలియచేసి వాళ్ళ అంగీకారంతోనే మనం ఒకటైతే నాకు తృప్తి. అర్థం చేసుకో ప్లీజ్. నీకు నమ్మకం ఉందా? సరే, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, నీకేదన్నా జరిగితే మాత్రం మరుక్షణం నా ప్రాణం. నువ్వెక్కడికి వెళ్ళావురా? తలపట్టయితే టీ తాగడానికి వెళ్ళాను. తన దగ్గర ఉండాలి కదా. పద. అలా ఏం జరగదు, నేను జరగనివ్వను. నన్ను నమ్ము బావా.
బావా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు వైషు, బోర్ కొడితేను. నువ్వున్న పొజిషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, పద రా బావా. రా. ఏంటా చూపులు? రా. ఇదంతా నా మేనకోళ్ళు పుట్టినందుకే, నా బంగారు తల్లి. రామ 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 రామ. అదే చూడు 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 చూడు. మీ నాన్న వచ్చాడురా, మీ నాన్న వచ్చాడు. మమ్మీ నువ్వు డాడీ అంతా కలిసిపోయారు. అమ్మ కాఫీ ఆడబెట్టు. రాసునంద కూసో. కాఫీ తాగుతావా? నీ రక్తం తాగుతానే. మమ్మల్ని క్షమించు సునంద. నువ్వంత కట్టబడి ఆ పెద్దిరెడ్డి అల్లుని గుండె నుంచి బయటికి తీసుకొచ్చినావు గాని మా చేతగాని ఎదవలు ఆణ్ణి సంపలేకపోయినారు. పర్వాలేదులేండి, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. అయినా ఎత్తులు పై ఎత్తులు అప్పుడప్పుడు చిత్తైపోయినా దిగులు పడకూడదు అని మీ అమ్మగారు సెలవిచ్చారుగా. అంత వెట్టకారం ఎందుకు సునందా? అమ్మా, ఈ ముసల్ది వినిచచ్చింది. అబ్బే, వెటకారం ఏం లేదండి, మీరన్నదే నేను చెప్తున్నాను అంతే. మరీ అంత మర్యాద అక్కర్లేదులే, కూకో. ఏంద్రమ్మా,
జరిగిందంతా తలుచుకొని సిరాకు పడుతుండావా లేక జరగాల్సిన దాని గురించి ఏమైనా యోచన చేస్తా ఉండావా? ఆలోచన చేయడానికి ఏముండదమ్మా. హాస్పిటల్లోని మన మనుషులతో ఆ పెద్దిరెడ్డి పోస్ట్ మార్టం చేయిస్తున్నా. అది అనుకున్నంత సులువు కాదురా కొండారెడ్డి. ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి చాలా అప్రమత్తంగా ఉన్నాడు. వేయింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలాగాస్తా ఉండాడు. నిజమేనండి, మీరన్నది అక్షరాలా నిజమే. మనం కొన్ని రోజులు ఈ అటాక్లన్నీ మానేసి హాయిగా అష్టాచమ్మ ఆడుకోవడం మంచిది. శత్రువు కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తారు. అదే మిత్రుడైతే కళ్ళు ముసుకుని ఆహ్వానిస్తారు. మిత్రులా? అతనికి కావలసిన మిత్రులెవరు? నువ్వే సునందా. నేనా? నువ్వే సునందా. ఈ పని చేయనీకి ఆ పెద్దిరెడ్డికి దగ్గర వాళ్ళై ఉండాలి, మాకు దగ్గర వాళ్ళై ఉండాలి. ఆ మనిషివి నువ్వే కదా సునందా. శబాష్, అది ఇంద్రమ్మ అంటే. శకుని కంటే తెలివైందాని అనిపించుకున్నావు బిడ్డా. నీ బొందనే, నీ బొంద. నేను సూర్యని చంపడం ఏంటండి? అవును సునంద, నువ్వైతేనే ఆ పని చేయగలవు. ఎలాగండి? ఆ బసవాడు నన్ను ఇంటికి రానివ్వద్దని పంతంతో ఉన్నాడు. నేను వెళ్ళగానే మీతో కలుసున్న వీడియో చూపించి నన్ను పెద్దిరెడ్డితో నరికించేస్తాడు. కాదండి, ఇది కరెక్ట్ కాదు. నేను ఆ పని చేయలేను. సోనందా, ఆడింటికి రానియద్దన్నాడు గాని ఆస్పత్రికి రానియద్దనలేదుగా. అది కాదండి. సోనందా, నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. నువ్వు ఆసుపత్రికి వెళుతుండావు. సమయం చూసి ఆ పెద్దిరెడ్డి అల్లుణ్ణి లేపేస్తుండావు. ఇదే జరగబోయేది, జరగాల్సింది కూడా. అబే లేదండి, నేను చెయ్యలేనండి. అరే, ఏదైనా తేడా వస్తే నా ప్రాణం పోతుంది. అది అర్థం చేసుకోరేంటి మీరు? తేడా రాకుండా చూసుకో. అంతే. అంతే ఏంటండి? అంతే. మీ పాట మీదే గాని నా గోడు వినిపించుకోరే. ఇది టూ మచ్. ఎంత మీ ఇంట్లో ఉంటే మాత్రం మీకు నచ్చినవన్నీ చేయాలంటే ఎలా? ఇది కుదరదు. ఇంద్రమ్మ, కుదరదంట. ఏం చేద్దాం? మనకు కుదిరింది చేద్దామమ్మా. సునందా, ఆళ్ళేదైనా చెప్తే జరిగి తీరాలి. లేదంటే నీకు అంత్యక్రియలు జరుగుతాయి. బాగా ఆలోచించుకో. కత్తి గొంతు మీదున్న తర్వాత ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కడుంటుందండి? అలాగే చేస్తాను. చెయ్యక చస్తానా? చెయ్యకపోతే చేస్తాను కదా. కొంచెం కత్తి దించుతారా ప్లీజ్?
అది ఇప్పుడు నచ్చినాం. పోనీక ఏర్పాట్లు చేసుకో. ఏంది? చేసుకుంటా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా మాటల్నే వెటకారం చేస్తావా? ఆహా, ఇప్పుడు చెయ్యి వెటకారం. వైశమ్మా, ఉదయం నుంచి నువ్వు ఎట్టా కష్టపడతా ఉండవు. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయినట్లేదు. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. నేను సూర్య దగ్గర ఉంటాను. పర్లేదు బసవా, నాకేం కష్టంగా లేదు. పైగా బావతో ఇలా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. నువ్వే వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. నిద్రొస్తే నేను ఇక్కడే పడుకుంటాను. వైషు, ఇక్కడ నీకు అంత కంఫర్టబుల్గా ఉండదేమో. కొంచెం ఆలోచించు. ఇది హాస్పిటల్ బావా, హోటల్ కాదు. అంతా ఇలాగే ఉంటుంది. నేను డాక్టర్ని అడిగి రూమ్ ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అందులో పడుకో. ఏసీ కూడా ఉంది. అలసటే తెలియదు. బసవా, నేను ఇక్కడే పడుకుంటానని చెప్తుంటే ఏంటి నువ్వు? ఏం చిరుతల్లి, బస మీద కోపడతా ఉన్నావేంది? చూడండి నాన్న, నేను బావ దగ్గరే ఉంటానంటే వెళ్ళి పడుకోమని ఒకటే పోరు పెడుతున్నాడు. నీ గురించి ఆలోచించే కదమ్మా నిన్ను బలవంతం పెడతా ఉన్నాడు. నువ్వు ఇబ్బంది పడతావని అట్ట అంటా ఉన్నాడు. ఏం అల్లుడు, మా చిరుతల్లి నిన్ను బాగా చూసుకుంటా ఉండదా? మీరే చూశారుగా, అసలు నా గదిలో నుండి బయటికి కూడా వెళ్ళట్లేదు. పెద్దిరెడ్డి కూతురు అల్లుడు, ప్రాణం ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే. కష్టమైనా సుఖమైనా చెయ్యొదలదు. అలా చెప్పు నాన్న. తమాషాకి అల్లుడు, అయినా నువ్వు మాత్రం తక్కువైంది. నా శరీర రక్తమే కదా. ఏ సంబంధం లేకపోయినా ఆ రోజు మమ్మల్ని ప్రాణాలు తెగించి కాపాడినావు. నీ కథాన్ని కోల్పోయినావు. ఇప్పుడు రక్త సంబంధం అని తెలిసినా నేనే నిన్ను కాపాడుకోలేకపోయినాను. నాకన్నా నువ్వే గొప్పడు అల్లుడు. నా చెల్లెలికి నా అవసరం ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ ఈ దినం నాకు అవసరమని తనే నిన్ను నా కాడికి పంపినది. మనిషి అంటే తను సూర్య, నేను కాదు. మనసంటే తనది, నాది కాదు. మేనమావది తండ్రి తర్వాత తండ్రిస్తాను అంటారు. కానీ నీ విషయంలో ఆ బాధ్యత నేను నెరవేర్చలేకపోయాను. కానీ నువ్వు ఈరోజు నా కుటుంబానికి అండగా ఉండావు. నీకేమైనా జరుగుంటే పైనున్న నా చెల్లెలికి నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవాణ్ణి. కానీ ఆ దేవుడు నాకింకో అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశం మాత్రం నేను చేజార్చుకోను. ఇక మీదట నీ మీద ఈగ వాలనివ్వను. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే
నా చెల్లెలికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నీకు వైశ్యకి పెళ్లి జరిపించి తీరుతాను.